Hi guys, welcome back to my channel Fluffy Lifter. So ఈ రోజు వీడియోలో అయితే I want to address some Q&As from Instagram. సో ఇవి కొన్ని ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి అండ్ కొన్ని ఎంటర్టైనింగ్గా ఉంటాయి. సో లెట్ స్టార్ట్ విత్ ఫస్ట్ క్వశ్చన్ లైక్ ఎనీ ప్లాన్స్ ఆఫ్ ఓపెనింగ్ యువర్ ఓన్ జిమ్. సో ఓన్గా జిమ్ ఓపెన్ చేయాలనే గోల్ అయితే ఇప్పుడు లేదు. ఎందుకంటే ఆల్రెడీ లైఫ్ ఈజ్ హెక్టిక్. ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఉంది అండ్ కాంపిటేటివ్ లిఫ్టింగ్ అనేది ఉంది. ఆల్రెడీ టైం అనేది చాలా సార్టెడ్ అయి ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు ఇంకో యాడ్ ఆన్ థింగ్ చేయాలా అనే మోటివేషన్ లేదు. ఏదో నామకేవాస్ పెట్టాలంటే పెడితే అది డెఫినెట్గా జరగదు. ఎందుకంటే మన సొసైటీలో ఏం చేసినా అట్లీస్ట్ యూ షుడ్ బి అబోవ్ యావరేజ్ అన్నట్టు. సో ప్రజెంట్ అయితే ఐ డోంట్ ఓపెన్ ఎనీ జిమ్, బట్ మేబీ ఫ్యూచర్లో ఓపెన్ చేయొచ్చేమో. సో మూవింగ్ ఆన్ టు సెకండ్ క్వశ్చన్, డైట్ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్. ప్రజెంట్ అయితే నేను ఒక డెఫిసిట్లో ఉంటా అండ్ ఐ వాంట్ టు రెడ్యూస్ మై బాడీ వెయిట్ లైక్ 87 నుంచి 83 అనేది నా టార్గెట్. అట్లీస్ట్ 85 వరకు డైట్ డౌన్ చేసి దాని తర్వాత వాటర్ కట్ గట్ కట్ చేయాలన్నా సో నెక్స్ట్ ఛాంపియన్షిప్కి. సో బేసిక్గా నేనేం తింటా ఎంత తింటా అనేది ఐ డోంట్ బాదర్ అబౌట్ దట్. ఎందుకంటే నేను ఒక న్యూట్రిషనిస్ట్ని హైర్ చేసుకున్నా. నా డైట్ ప్లాన్ మొత్తం అతనే ఆలోచిస్తాడు, అతనే ప్రొవైడ్ చేస్తాడు. సో నేను మార్నింగ్ నుంచి ఏ మీల్ ఏ టైంకి తినాలా, ఎంత క్వాంటిటీలో తినాలా అనేది హీ విల్ థింక్ ఆఫ్ ఇట్. నేను జస్ట్ అక్కడ నేను ఏం తింటా అనేది స్నాప్స్ తీసి అతనికి సెండ్ చేయాలా అండ్ ఐ షుడ్ ప్రొవైడ్ మై ఫీడ్బ్యాక్. అంటే ఎలా, ఓకే ఈరోజు వర్కౌట్ సెషన్కి నాకు ఎనర్జీ లేదు, నేను చాలా డెజీగా ఫీల్ అయ్యా. సో నెక్స్ట్ డేకి నేను చాలా అన్రికవర్డ్ ఉన్నా, నేను రికవరీ కాలేదు, నాకు సోర్నెస్ ఉంది. సో ఇలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తే హీ విల్ మేక్ సమ్ చేంజెస్ సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్. సో ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా అతను చేస్తాడు అన్నట్టు. ఎందుకంటే ఎందుకు మీకు ఆల్రెడీ మంచి నాలెడ్జ్ ఉంది ఆ న్యూట్రిషన్ మీద, మళ్ళీ ఎందుకు ఇంకో న్యూట్రిషనిస్ట్ని హైర్ చేసుకున్నా అంటే ఒక అకౌంటబిలిటీ కావచ్చు, లేదంటే నాకు నేను సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవడం ఇట్స్ ఆల్వేస్ స్ట్రెస్ఫుల్ ఫర్ మీ. సో అలా వేరే అతన్ని తీసుకొని అతనికి ఎక్కువ బాధ్యత ఇస్తే ఐ ఫీల్ లైక్ మోర్ ఫ్రీడమ్ అన్నట్టు. సో అలా నేను లైక్ ఐ పే ఫర్ హిమ్ అండ్ హీ విల్ మానిటర్ మై డైట్. సో మూవింగ్ ఆన్ టు థర్డ్ క్వశ్చన్, డబ్ల్యూపీసీ ఆర్ పిఐ, విచ్ వన్ ఈస్ ద బెస్ట్? సో ఈ క్వశ్చన్ మేబీ చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఈ క్వశ్చన్ చాలామందికి అర్థం కాకపోవచ్చు. డబ్ల్యూపీసీ అంటే అదొక ఫెడరేషన్, పిఐ అంటే అదొక ఫెడరేషన్, పవర్ లిఫ్టింగ్ ఇండియా అని. నేను ఆడే ఫెడరేషన్ పవర్ లిఫ్టింగ్ ఇండియా. సో ఐ ఫీల్ పవర్ లిఫ్టింగ్ ఇండియా ఇస్ ద బెస్ట్. ఎందుకంటే చాలా కాంపిటేటివ్గా ఉంటుంది అండ్ యూ కెన్ గో వెరీ హయ్యర్ లెవెల్స్ అండ్ చాలా స్కోప్ ఉంటుంది ఆడేకి. అండ్ కమింగ్ టు అదర్ ఫెడరేషన్ ఐ డోంట్ లైక్. స్పోర్ట్ అనేది ఇట్స్ నెవర్ ఏ బిజినెస్. నువ్వు ఇంత మనీ కడితే నువ్వు ఈ లెవెల్కి వెళ్ళొచ్చు, ఇన్ని మెడల్స్ వస్తాయనేది ఐ డోంట్ యాక్సెప్ట్. నా చుట్టుపక్కలే సేమ్ ఇదే హైదరాబాద్లో సో కాల్డ్ సమ్ ప్లేయర్స్ లైక్ దే క్లెయిమ్ దే వన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్, దే క్లెయిమ్ దే వన్ ఏషియన్ ఛాంపియన్షిప్స్, బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ స్టాండర్డ్స్. సో అలాంటి ఫెడరేషన్కి నేను ఎప్పుడు ఆడాలని అనుకోను, వేరే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయను. మీరు వెళ్ళి ఒక ఫెడరేషన్కి ఆడండి, అక్కడ కాంపిటీషన్ ఉండకుండా మీరు 2 lakhs కడితే విన్ అవుతారు అనేది. సో అందుకు ఐ డోంట్ డూ దట్. ఆల్సో ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ మై ఫెడరేషన్. సో 3 ఇంటెన్స్ క్వశ్చన్ తర్వాత ఒక పర్సనల్ క్వశ్చన్ అన్నట్టు, పెళ్ళి ఎప్పుడు అంటే నాకు కూడా క్లారిటీ లేదు బేసిక్గా. ఒక్కోసారి చేసుకోవాలనిపిస్తుంది, ఒక్కోసారి వద్దనిపిస్తుంది. అండ్ ఇంట్లో అయితే మ్యాచెస్ చూస్తున్నారు. సో డెఫినెట్గా 1-2 yearsలో అయితే మోస్ట్లీ అవుతుంది. కానీ ఐ వాజ్ సమ్వేర్ ఐ ఫీల్ నాట్ కాన్ఫిడెంట్. ఎందుకంటే ఆల్రెడీ లైఫ్ చాలా ప్యాక్డ్ ఉంది, దట్టు కొద్దిగా అన్స్టేబుల్గా ఉంది, ఇంకా అచీవ్ చేయాల్సిన గోల్స్ చాలా ఉన్నాయి. సో ఈ టైంలో ఒక అమ్మాయిని చేసుకొని నేను ఎక్కువ టైం ఆ అమ్మాయికి స్పెండ్ చేయకుండా, ఆమె లైఫ్కి వాల్యూ యాడ్ చేయకుండా, సో ఒక సెల్ఫ్ సెంటర్ పర్సన్గా ఉంటే డెఫినెట్గా వాళ్ళు డిస్టర్బ్ అవుతారు అన్నట్టు. క్యాలిక్యులేటివ్ మెజర్స్ తీసుకోవాలా, కొద్దిగా సెటిల్ అయిన తర్వాత, కొద్దిగా బెటర్ ఫీల్ అయిన తర్వాత, ఇలాంటి ఎగ్జాస్టింగ్ కండిషన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చేసుకుంటా. సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు మేనేజ్ ఫటీగ్ ఇన్ బిజీ లైఫ్ షెడ్యూల్? ఫటీగ్ అంటే ఒక అలసట అన్నట్టు మీనింగ్. బేసిక్గా వర్కౌట్ చేసిన వాళ్ళందరికీ ఆ టైట్నెస్ అనేది ఉంటుంది, ఆ సోర్నెస్ అనేది ఉంటుంది. మీ స్లీప్ అనేది ప్రాపర్గా ఒక 8 hours ఉండి, మీ మీల్స్ అనేది ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్తో ఉంటే యూ వోంట్ ఫీల్ దట్. కానీ ఎప్పుడైతే మీరు 4 hours పనుకొని 4 hours ఇన్స్టాగ్రామ్లో ఉండి స్ట్రెస్ ఫీల్ చేసుకొని అండ్ మీరు జంక్ ఫుడ్ తింటా, మీ న్యూట్రిషన్ అనేది ప్రోటీన్, ఫ్యాట్స్ ఇవన్నీ బ్యాలెన్స్ లేకుండా ఉంటే ఆబ్వియస్లీ యూ కెనాట్ రికవర్. మీరు ఒక ఫటీగ్ సిచ్యువేషన్లోనే ఉంటారు. సో ట్రై టు ఫోకస్ ఆన్ యువర్ స్లీప్ అండ్ న్యూట్రిషన్, ఇట్ విల్ హెల్ప్.
సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ ఇంక్రీజ్ స్క్వాట్. సో స్క్వాట్ ఇంక్రీజ్ కావాలంటే ఏం చేయాలని, ఇది ఆల్రెడీ ఒక వీడియో నేను చేసా, లాంగ్ వీడియో, అండ్ అగైన్ ఐ విల్ జస్ట్ బ్రీఫ్ అవుట్. సో బేసిక్గా మీ ఫామ్ అనేది కరెక్ట్ ఉండాలా, అండ్ ఆల్సో మీ మజిల్ మాస్ అనేది బాగుండాలా. థర్డ్ థింగ్, మీరు మంచి స్ట్రెంత్ ప్రోగ్రామ్ అనేది యూజ్ చేయాలి. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు డూ లిఫ్టింగ్ కన్సిస్టెంట్లీ. సో కన్సిస్టెన్సీ మీద కూడా ఆల్రెడీ వీడియో చేసా, ఎలాంటి థింగ్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీ కానీ. సో లింక్ బయోలో ఇస్తా, చూడండి. సో బ్రీఫ్గా చెప్పాలంటే ఫస్ట్ ఎందుకు మీరు ఇన్కన్సిస్టెంట్గా ఉన్నారనేది ప్యాటర్న్ అనేది అబ్జర్వ్ చేయండి. లైక్ మీకు టైం సరిపోవడం లేదా, మోటివేషన్ లేదా, లేదంటే ఏదైనా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయని ట్రై టు ఎలిమినేట్ దట్ ప్యాటర్న్. సో అవి మీకు హెల్ప్ అవుతాయి. లైక్ మీకు మోటివేషన్ అనేది ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. ఆ వచ్చిన రోజు మీరు అలారం పెట్టుకొని 6కి లేసి జిమ్కి వెళ్ళిపోతారు, కానీ అది రాని రోజు మీరు నిద్రపోతారు. సో అలా కాకుండా మీకు ఏది కంఫర్టబుల్ టైంలో ఉండి మీరు ఒక ప్యాటర్న్ అనేది బిల్డ్ చేయాలన్నట్టు, అంటే ఒక హ్యాబిట్లా అయిపోవాలి ఫిట్నెస్ అనేది. సో అప్పుడు మీకు కన్సిస్టెన్సీ నుంచి పెద్ద ఛాలెంజెస్ రావు. దట్స్ వాట్ ఐ బిలీవ్. సో ఆ వీడియో ఒకసారి చూడండి, నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేసే డీటెయిల్గా. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, మిస్టర్ ఫ్లఫీ లిఫ్టర్, వాట్ మేడ్ యూ టు బీ సో ప్యాషనేటెడ్ టువర్డ్స్ జిమ్. సో సింపుల్ థింగ్, నేను ఎప్పుడు జిమ్కి ప్యాషనేట్ అయితే కాదు, ఐఎమ్ ప్యాషనేట్ టువర్డ్స్ లిఫ్టింగ్, కాంపిటేటివ్ లిఫ్టింగ్. సో వన్స్ నా నేషనల్స్ అయిపోతే నేను అట్లీస్ట్ 1 వీక్ అసలు జిమ్ సైడ్ కూడా వెళ్ళాను. నేను ట్రై టు ఐ రోమ్ విత్ మై ఫ్రెండ్స్, లైక్ సమ్వేర్ ఐ గో ఫర్ ట్రిప్స్. సో నాకు జిమ్ అనేది మోటివేషన్ కాదు, ఒక కాంపిటేటివ్ లిఫ్టింగ్ అనేది, ఛాంపియన్షిప్స్, మెడల్స్ అనేది ఇంపార్టెంట్. సో ఎందుకు ఇంత ప్యాషనేట్ అంటే ఇది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ ఇది ఒక ప్రాసెస్. ఇప్పుడు నాకు ఒక గోల్ వరల్డ్ ఛాంపియన్షిప్, గోల్డ్ మెడల్. సో దానికి డైలీ ప్రాక్టీస్ చేయాలా, డైలీ 3 మీల్స్ తీసుకోవాలా, డైలీ అదే రొటీన్ లైఫ్ ఉండాలా, డైలీ నువ్వు సో వీలైనంత ఫోకస్డ్గా ఉండాలా. సో ఇలాంటివి ఏవి లేదు అంటే డెఫినెట్గా యూ కెన్ నెవర్ బీ ఛాంపియన్. సో అలా ఛాంపియన్ కాలేదు, అలాంటి ఎఫర్ట్స్ లేవంటే దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ డూయింగ్ దట్. సో అలాంటి ఎఫర్ట్స్ ఇస్తేనే నేను వరల్డ్ ఛాంపియన్ అనేది అవ్వగలను. సో ఇప్పుడు అలాంటి ఎఫర్ట్స్ ఇస్తా, అవి మీకు కొద్దిగా ప్యాషనేట్గా కనిపిస్తాయి అంతే. సో కానీ ఫర్ మీ ఇట్స్ లైక్ రొటీన్ లైఫ్. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, భాబీకా ఫోటో దిఖావ్. వదిన ఫోటో చూపించాను నేను. పెళ్ళి కాలేదు, వదిన లేదు. పెళ్ళి అయితే వదిన వస్తుంది. వదిన ఫోటో వాల్పేపర్ పెట్టి డీపీ పెట్టి మరీ చూపిస్తా. అప్పటి వరకు వెయిట్ చేయండి. విల్ పవర్ లిఫ్టింగ్ పే ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్కమ్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఏది డైరెక్ట్ ఇన్కమ్ అనేది కష్టం అన్నట్టు. అంటే ఇలా ఓకే నువ్వు వెళ్ళి 300 kg డెడ్ లిఫ్ట్ చేయి, మేము పర్ మంత్ 50,000 శాలరీ ఇస్తాం. ఈ సెనారో అనేది మోస్ట్లీ ఎవరికి రాదన్నట్టు. వెరీ రేర్ కేసెస్లో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్కో లేదంటే అట్లా వాళ్ళకి మేబీ రావచ్చు. అంటే ఎట్లా ఓకే యూ డూ లిఫ్టింగ్, విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎక్స్పెన్సెస్. కానీ మోస్ట్ ఆఫ్ ది అథ్లీట్స్కి అది ఉండదు. సో అలా డైరెక్ట్ ఇన్కమ్ కాకుండా యూ కెన్ గెట్ అదర్ ఇన్కమ్స్. కానీ నాకైతే నేనేమి దీని నుంచి ఇన్కమ్ తెచ్చుకోవాలని లేదన్నట్టు. బేసిక్గా నేను టైంకి ఎక్కువ వాల్యూ ఇస్తాను. ప్రజెంట్ నా ఏజ్ 26. సో 26 to 30 ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ మై ప్రోగ్రెస్ యాజ్ అన్ అథ్లీట్. సో ఈ టైంలో నేను లిఫ్టింగ్ నుంచి ఎర్న్ చేయాలా అనే మోటివేషన్ కూడా నాకు లేదు. సో ఐ డోంట్ వాంట్ టు గో డీప్ ఇన్ టు దట్. ఒకవేళ మెడల్స్ విన్ అయితే గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ అనేది ఇస్తుంది, లైక్ 50,000, 1 lakh ఇలా. సో దట్ ఈస్ ఆల్సో ఇట్స్ లైక్ ఇన్కన్సిస్టెంట్. నేను 2019లో విన్ అయిన 50,000 మనీ నాకు ఇప్పటికీ క్రెడిట్ కాలేదు. ఇట్స్ బీన్ 5 years. సో ఒకవేళ నేను ఇప్పుడు అదే మైండ్ సెట్తో ఉంటే, లేదు నాకు గవర్నమెంట్ 50,000 ఇస్తేనే నేను ఆడతా, లేదంటే నేను ఆనంటే లాస్ట్కి నేనే నష్టపోతా. ఆల్సో చాలామంది యంగర్ అథ్లీట్స్ మైండ్ సెట్ ఎట్లా ఉందంటే, పవర్ లిఫ్టింగ్ మేము ఎందుకు చేయాలా, మాకేం వస్తుంది దాని నుంచి. ట్రై నాట్ టు థింక్ లైక్ దట్. ఎందుకంటే ఇది బిజినెస్ అయితే కాదు, స్పోర్ట్ అన్నట్టు. బిజినెస్ అయితే ఓకే మీరు 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు, 12,000 రిటర్న్స్ రాలా అనే కాన్సెప్ట్లో ఉండొచ్చు. కానీ స్పోర్ట్లో యూ వాంట్ టు విన్, యూ వాంట్ టు గ్రో యువర్ సెల్ఫ్ అన్నట్టు. ఆల్సో ఇంకోటి అబ్జర్వ్ చేసిండేది, చాలామంది యంగర్ అథ్లీట్స్ కానీ ఏదైనా నార్మల్ అథ్లీట్స్ అనే కాదు, people hesitate to invest something in fitness, or people hesitate to invest something in lifting. Don't ever think of in terms of income. So first you try to achieve the unachievable things. సో మీరు ఒక ఎలిట్ లెవెల్కి వెళ్ళాక మీకే ఆ మార్గాలు అనేది కనిపిస్తాయి. ఇప్పుడు నాకే ఉన్నా, నేను లిటల్గా నాకు ఒకవేళ జాబ్ పోయినా ఐ కెన్ ఎర్న్ మనీ ఫ్రమ్ లిఫ్టింగ్ ఓన్లీ. ఎందుకంటే నేను కోచింగ్ ఇవ్వగలను, నేను ఒక మెంటర్షిప్ ఇవ్వగలను, ఆ థాట్ ప్రాసెస్ అనేది నాకు బెటర్ ఉంటుంది. సో ఇలా అర్నింగ్ సోర్సెస్ అయితే వస్తాయి, బట్ డోంట్ టెంప్ట్ ఫర్ దట్ అర్లీ
కానీ అర్లీగా టెంప్ట్ అవ్వద్దండి. సో ఫస్ట్ అథ్లీట్గానే ప్రోగ్రెస్ అయ్యి ట్రై చేయండి. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. డేటింగ్ లైఫ్ ఉంది, డేటింగ్ లేదు. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. వాట్ డూ యూ డూ ఎడిట్ యువర్ రీల్స్? యువర్ ఎడిటింగ్ ఈస్ వెరీ రియల్లీ నైస్. సో చాలా రేర్గా నాకు కాంప్లిమెంట్ వస్తాయి నా ఎడిటింగ్ మీద. అందరూ పొడుస్తూనే ఉంటారు, నీ ఎడిటింగ్ అది లేదు ఇది లేదు, ఉప్పు తక్కువ కారం ఎక్కువ అన్నట్టు. కానీ ఇతను ఎవరో కొద్ది కాంప్లిమెంట్ ఇచ్చాడు. నేను యాక్చువల్గా క్యాప్ కట్ యూస్ చేస్తా ల్యాప్టాప్లో ఎడిట్ చేస్తే, మొబైల్ అయితే విఎన్ ఎడిటర్ యూస్ చేస్తా. చాలా థ్యాంక్స్ బ్రో, లైక్ ఇట్ గివ్స్ సమ్ కాన్ఫిడెన్స్ ఫర్ మీ. అన్న పవర్ లిఫ్టింగ్ గురించి ఫ్యూ వర్డ్స్ చెప్పు అన్న. సో పవర్ లిఫ్టింగ్ అనేది ఒక ఎమర్జింగ్ స్పోర్ట్ అన్నట్టు. ఎమర్జింగ్ స్పోర్ట్ అంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న స్పోర్ట్ అన్నట్టు. అంటే చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, చాలా గ్రో అయ్యే స్పోర్ట్, చాలామందికి తెలిసే స్పోర్ట్ అన్నట్టు. సో ఇది ఇంకా అలానే గ్రో అవ్వాలి అంటే ఎవ్రీవన్ షుడ్ వర్క్. అథ్లీట్స్, అఫీషియల్స్, వాట్ ఎవర్ ఇన్ఫ్లుయెన్సర్స్, లైక్ బ్రాండ్స్. సో ఎవ్రీవన్ షుడ్ ట్రై టు ప్రమోట్. లేదంటే ఎలా ఆడియన్స్ని రప్పించాలి అనేది ఆలోచించాలి. లేదంటే వాళ్ళ చేతుల్లో ఏమున్నాయో దే షుడ్ డూ దట్. సో మీరు అథ్లీట్స్ అయితే లైక్ మీరు మంచి స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసి ఒక కాంపిటేటివ్గా పార్టిసిపేట్ చేస్తే దెన్ డెఫినెట్లీ ఆడియన్స్ కెన్ సీ. సో ఆడియన్స్ లైక్ షో ఇంట్రెస్ట్ ఆన్ యూ. సో అలా. ఒకవేళ అఫీషియల్స్ అయితే దే షుడ్ మోర్ ఫోకస్ ఆన్ బ్రాడ్కాస్టింగ్. లైక్ ఆల్రెడీ థింగ్స్ ఆర్ గోయింగ్ గుడ్, లైక్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం కానీ, అకామిడేషన్స్, ఫుడ్, అథ్లీట్స్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఓకే, బట్ దే షుడ్ ఇంప్రూవ్ మోర్ టు బ్రింగ్ ద ఆడియన్స్. అండ్ సో వెన్ ఇట్ కమ్స్ టు ఇన్ఫ్లుయెన్సర్స్, లైక్ పీపుల్ షుడ్ బీ పాజిటివ్. లైక్ యూ షుడ్ సే లైక్ వై పీపుల్ షుడ్ టేక్ పవర్ లిఫ్టింగ్ స్పోర్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ నాన్ సెన్స్. సో చాలామంది ఇదే చెప్తారు, చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేసి ట్రై చేస్తారు. లైక్ ఫేమస్ పర్సన్సే పవర్ లిఫ్టింగ్ తీసుకోవద్దండి, ఇంజురీస్ అవుతారు, లేదంటే పవర్ లిఫ్టింగ్ అనేది చాలా డేంజరస్ స్పోర్ట్, పవర్ లిఫ్టింగ్ అనేది చాలా అరగెన్స్, చాలా నెగిటివిటీ ఉంటుంది, స్టెరాయిడ్స్ వాడతారు, లేదంటే ఇక్కడ మనీ రాదు. సో ఇలాంటి నెగిటివ్ థింగ్స్ చెప్పి వచ్చే వాళ్ళని కూడా రానికుండా చేయొద్దండి. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ స్పోర్ట్, యూ షుడ్ బ్రింగ్ ద పీపుల్. ఆల్సో వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే. చాలామంది అథ్లీట్స్ నేను చూస్తా, దే వర్ వెరీ రిజర్వ్డ్ అన్నట్టు, దే వర్ వెరీ కన్జర్వేటివ్, దే డోంట్ ఓపెన్ అప్. చాలామంది అథ్లీట్స్ మోస్ట్లీ కమర్షియల్ జిమ్స్లోనే ప్రాక్టీస్ చేస్తుంటారు. ట్రై టు బీ పొలైట్ అండ్ హంబుల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద స్పోర్ట్ టు ఎవ్రీ వన్ దేర్. లైక్ మీరు ఒకవేళ ఒక అతను వచ్చి అప్రోచ్ అయ్యాడు మీ నుంచి టిప్స్ అడిగే కానీ, లేదంటే ఒకరు వచ్చి తెలుసుకునే కానీ అంటే, అండ్ హ్యావ్ ఏ గుడ్ కన్వర్జేషన్. మీరే యారోగెంట్గా ఉండి మీరే ఏదో అరే ఇది పవర్ లిఫ్టింగ్ అంటే పెద్ద బ్రహ్మ విద్య, నేను ఒక్కనే చేస్తాను మీరు చేయలేరంటే నో బడీ షోస్ ఇంట్రెస్ట్. మీరు ఒక యారోగెన్స్ లెవెల్లో ఉండి అదేదో ఒక సిగ్మా మేల్ లాగా ఉంటే యూ విల్ గెట్ నథింగ్ అన్నట్టు. సో బీ పొలైట్, బీ హంబుల్, లైక్ ఇంట్రడ్యూస్ స్పోర్ట్ ఫర్ ఎవ్రీ వన్. సో దట్ విల్ హెల్ప్ టు ప్రమోట్ స్పోర్ట్ అన్నట్టు. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. యూ ప్రిఫర్ స్ట్రెంగ్త్ ఆర్ అస్థెటిక్స్ నాట్ ఫర్ యూ ఇన్ జనరల్? స్ట్రెంగ్త్ అస్థెటిక్స్ ఇలా కాదు, కానీ ఫస్ట్ థింగ్ బేసిక్ స్ట్రెంగ్త్ అయితే ఉండాలా. లైక్ యూ షుడ్ ఏబుల్ టు మూవ్ వెయిట్స్ అన్నట్టు. సో వెయిట్స్ మూవ్ చేయాలంటే ఆబ్వియస్లీ యూ నీడ్ సమ్ మజిల్ మాస్, అండ్ మజిల్ మాస్ ఉంటే ఆబ్వియస్లీ యూ కెన్ లుక్ టోన్డ్ అండి, అంటే యూ లుక్ బెటర్. కానీ ఇదంతా ఎప్పుడు అంటే మీ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ కొద్దిగా తక్కువ ఉంటే. సో మీరు 200 kg డెడ్ లిఫ్ట్ చేసి మీ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఒక 40 ఉండి 50 ఉండి, అండ్ మీరు ఒకవేళ చాలా స్ట్రాంగ్ అని ఫీల్ అయితే సో దట్ ఈస్ నాట్ ఐడియల్ వే. ఆల్సో మీరు ఒకవేళ కంప్లీట్ స్కిన్నీ ఉన్నారు, 50-55 kgs ఉన్నారు, లైక్ యు ఆర్ ఫ్లెక్సింగ్ యువర్ యాబ్స్, అరే నాకు 6 pack ఉంది అంటే, వెన్ యూ కెనాట్ డెడ్ లిఫ్ట్ లైక్ ట్వైస్ ఆఫ్ యువర్ బాడీ వెయిట్, లైక్ మీరు ఆ యాబ్స్ పెట్టుకొని ఏం చేస్తారు? సో బీ ఇన్ అ లైక్ మిక్స్డ్ వే, లైక్ retain some muscle mass, move weights, and at the same time like look better. Body fat percentage తక్కువ ఉండే ట్రై చేయండి. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. అన్న నేను 150 kg డెడ్ లిఫ్ట్ చేస్తున్నా, నెక్స్ట్ ఇయర్కి ఈజ్ ఇట్ పాసిబుల్ టు గో టు 230? నెక్స్ట్ ఇయర్ అంటే బేసిక్గా నేను 2025 అనుకున్నా. సో 50 days ఉంది కాబట్టి ఇంపాసిబుల్ అని చెప్పాను. సో ఒకవేళ నెక్స్ట్ ఇయర్ అంటే 1 year టైం పీరియడ్ తీసుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అన్నట్టు. 150 to 230 అది పెద్ద బిగ్ డీల్ ఏం కాదు. ఎందుకంటే మీరు ఒకవేళ ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఫాలో అయితే సబ్ జూనియర్ ప్లేయర్స్ ఆర్ హిట్టింగ్ 300s నియర్ బై, లైక్ 300 డెడ్ లిఫ్ట్, 250 స్క్వాట్.
సో డెఫినెట్గా స్కోప్ అయితే ఉంది, బట్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఎవ్రీ ఆస్పెక్ట్. లైక్ మంచి కోచ్ని హైర్ చేసుకో, మంచి న్యూట్రిషనిస్ట్ హైర్ చేసుకో, డైట్ ఫాలోగా, అండ్ లైక్ ఈచ్ వర్కౌట్ సెషన్ లైక్ 100% ఎక్స్ట్రాక్ట్ చేయి. డెఫినెట్గా ఇంప్రూవ్ అయితే ఉంటుంది. లైక్ ఆల్సో లైక్ నువ్వు అన్నట్టుగా లైక్ 150 to 230, మేబీ 250 కూడా అవ్వచ్చు. సో అలా ఒక నెంబర్ని ఫిక్స్ చేయొద్దు. మేబీ ప్లాట్యూస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లైక్ మెంటల్గా. సో లైక్ యూ try all these aspects and try to start from today itself. Maybe 1 yearలో you can do like 230 is reachable, but you should cover every aspect అన్నట్టు అంతే. సో అదే మన లాస్ట్ క్వశ్చన్ అన్నట్టు. సో దట్స్ ఇట్. లైక్ సో ఈ వీడియోలో మీరు ఏదో ఒకటి తెలుసుకున్నారని అనుకుంటా. లైక్ పవర్ లిఫ్టింగ్ గురించి కావచ్చు, లేదంటే మైండ్ సెట్ కావచ్చు, లేదంటే నా పర్సనల్ లైఫ్ కావచ్చు, లేదంటే అథ్లీట్గా ఎలా బెటర్ ఉండాలని. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye.